గురు శుక్ర శని ఎప్పుడప్పటికీ 14 2 గంటల నుంచి కడతావు లెక్కలు. తొందరగా కట్టవయ్యా పంతులు. నువ్వు పెట్టవయ్యా, నువ్వు పెట్టవయ్యా. ఏం పంచాంగం పేరు చెప్తే వణికిపోతున్నావు? చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. పంతులు కోపం ఎందుకబ్బా, రా కూర్చో. మా కోపం ఎందుకు సార్? మా కోపం ఎందుకు? రెడ్డి గారి అబ్బాయి మ్యారేజ్ అంత తెలియ వ్యవహారమా? మ్యాథమెటిక్స్ సార్, చిరుగుద్ది. పంచాంగం. ఓహో, డబుల్ మీనింగ్లు కూడా ఉన్నాయా? పంతులు గారు కావలసినంత టైం తీసుకోండి, కాకపోతే మంచి ముహూర్తం పెట్టండి. అరే బొత్తులే రెస్పెక్ట్ లేకుండా పోయింది. పంచాంగంతో పని సార్ ఇది. ఇట్స్ నాట్ ఎ జోక్. ఐ నో వాట్ టు డూ. ముహూర్తం పెట్టాక వీడి పంచిలో బాంబు పెట్టాలి. ఏంటి మనసులో అనుకుంటున్నావు? నేనేం అనుకోలేదే. ఐ నో ఎవ్రీథింగ్. నా కింద బాంబు పెడతావా? మాది రాయలసీమే. పంచాంగం పక్కన పెడితే నీకంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ ని. పంతులు గారు ఐఎమ్ సారీ సార్. హీఈస్ టాకింగ్ టూ మచ్. అరే ఇట్స్ మై జాబ్ నా. ముహూర్తం పెట్టవయ్యా. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ సార్. అరే 6 months తర్వాత మంచి ముహూర్తం ఉందండి. దట్స్ బెటర్. యూ కెన్ ప్రొసీడ్. పంతులు గారు యా, ఒక్క నిమిషం పక్కకొస్తారా? ఏమిటి చెప్పు. ముహూర్తం తొందరలో పెట్టొచ్చు కదా. పంతులు నువ్వా నేనా? డోంట్ ఇరిటేట్ మీ. ఏంటిది? ఉంచండి చెప్తాను. లంచమా? ఈ సీమశాస్త్రిని డబ్బుతో ఎవరూ కొనలేరు. నో బడీ కెన్ బై విత్ మనీ. నాకు రెండే తెలుసు, ఒకటి కొనడం, 2 కొట్టడం. యు మీన్ బీటింగ్? ఏది బీట్? కమాన్ బీట్. పంతులు గారు ముఖ్యమైంది. అమ్మాయి ఏమైనా కొట్టిందా? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సీమశాస్త్రితో. ఓహో, సమరసింహారెడ్డి స్టోరీ నాదే తెలుసా? హీరో ఫోర్స్ ఉండదని రెడ్డిని చేశారు. ఏదో కాలు జారి కింద పడ్డానంతే. ముందు ముహూర్తం ఎప్పుడో చెప్పండి. వస్తున్నానమ్మా. అదే పాయింట్కి వస్తున్నా. రెడ్డి గారు, ఇంకో హాఫ్ అన్ అవర్ లో దివ్యమైన ముహూర్తం ఉందండి. అరగంటలోనా? అరగంటలో ఎలాగండి? అరగంట అంటే ఇప్పుడు రేపు 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 ఇట్స్ బెటర్. రేపు కూడా బానే ఉందమ్మా. పంతులు గారు యా, ఒకసారి పక్కకు వస్తారా? అమ్మా ఏంటో ఈ ప్లేస్ లోకి వస్తేనే టెన్షన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకు వచ్చావు? మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. 6 నెలల వరకు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. ఎర్లీగా పెట్టకపోతే షీఈస్ బీటింగ్. చెప్పుకోకూడదు గాని చాలా సివియర్లీ బీటింగ్. పెడితే నేను కొడతా. నేనెవరో తెలుసా? సీమశాస్త్రిని. లేడీస్ కాబట్టి వదిలేశాను. నాది ఎక్సైజ్ బాడీ. అమ్మా పంచాంగం అక్కడ ఉంది. రెడ్డి గారు, మీ అబ్బాయి పెళ్లి ముహూర్తం పెట్టించడం మా వల్ల కాదండి. మీరెవరినైనా జపాన్ పంపిస్తే అక్కడ కుంఫు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పూజారులు ఉంటారు. వాళ్ళు మాత్రమే పెళ్లి ముహూర్తం పెట్టించగలరు. అమ్మా ఇట్స్ పెయినింగ్. అబ్బో ఎలా కొట్టారైతే. అమ్మా ఈ మధ్య ఎన్వి మానేశానేమో, బాడీ అస్సలు తట్టుకోలేకపోతుంది. టూ మచ్ బీటింగ్. అమ్మా అబ్బో ఒక్కళ్ళని నుంచి ఒకళ్ళు కొట్టారు. అబ్బా ఏం బీటింగ్ రా బాబు. అమ్మా ఎవరండి? శివశాస్త్రి గారిని కలవాలి. చెప్పు. నమస్తే సార్, నా పేరు లగాన్ ఖాన్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో నా పెళ్లి జరిపించాలి. ఆ పని మీద నా దగ్గరికే రావడానికి నీ లాజిక్ ఏమిటి? ఇప్పుడు మీరు పెళ్లికి వెళ్తున్నారే, ఆ పెళ్లిలో పెళ్లి కూతురే నా లవరు. ఆ అమ్మాయికి నువ్వు ఇష్టమేనా? బాగా ఇష్టం. అయితే మీ పెళ్లి నేను చేస్తాను.
రండి పంతులు గారు. తొందరగా కానివ్వండి, నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. త్వరగా వెళ్ళిపోవాలి. అదే సార్ మరి ముహూర్తం. ముహూర్తం అంటే తక్కువ ముహూర్తం. మా గురువే పెట్టిందే ముహూర్తం, నీ కట్టిందే తాళి. ఇతనెవరండి బాబు? నా అసిస్టెంట్ సమర శాస్త్రి. పెళ్లి కొడుకు ఎక్కడ? నమస్కారం శాస్త్రి గారు. ఎవరి కోసం ఎదుగుతున్నారు? పెళ్లి కొడుకు కోసం. నేనే పెళ్లి కొడుకుని. అదేంటండి అలా కూర్చారు? ఈ ఏజ్ లో నీకు పెళ్లేంట్రా? సిగ్గు లేదు? చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూత్తేనండి. యూత్? ఈ ముడతలేంట్రా? బాధపడతారండి. నేనెవరి మీదైనా సరే యాక్షన్ తీసుకునేటప్పుడు అడ్డొస్తే రియాక్షన్ ఇలాగే ఉంటది. ఏంటండి నలుగురులో కొడతారు? నేనే పని చేసినా నలుగురిలోనే చేస్తాను. సర్లేనే, మీ దగ్గరతో ఐటమ్ ఎందుకు కానీ కొంచెం ఏదిడే. జరక్కి పెళ్లి జరుగుతుంది. ఏ ఫిట్టింగ్ లేకుండా కొంచెం బాగా జరిపించండి. నీ పెళ్లికి నా జాతకం చూస్తున్నా. వెళ్ళి కూర్చో. కంఫర్ట్ గా ఉందా? ఫీల్ అవుతున్నావా? లేదు. చెప్పు. ఊపుకోండి ఊపుకోండి. అరే సమశాస్త్రి, అయ్యా. యాపిల్ లాగి మంత్రాలు చదువు. నేనా? లేకపోతే లప్పుడు కాడి పెళ్లికి నేను చదువుతానా? చదువు చదువు. తుమారా క్యా కామ్ హై, జిస్కి భీ మోటీ ఉస్కా బడా నామ్ హై. అదేంటి మంత్రాలు హిందీలో చదువుతున్నావు ఏంటి? ఏ భాష చదివితే నీకు ఎందుకే? నీకు కావాల్సిన పెళ్లి అంతే కదా. అంతే అంతే. हमारा दिल आपके पास, हम किसी से कम नहीं, हम आपके है कौन? కాళ్ళు పళ్ళెలో పెట్టు. అవి లెక్క కుళ్ళిపోయిన ఎక్స్ట్రా. అది కాదండి. కాళ్ళు కడగండి. ఆయన కాడు కట్టడం సార్. ఎవడి కాళ్ళు కడిగితే నీకు ఎందుకురా? నీకు కావాల్సింది పెళ్లి. అంతే అంతే. వాష్ డౌన్, క్లీన్ వాష్. అవతల కదండి అమ్మా. అలా తాళ్ళు తీసుకో. ఏం చేతులు అడుగుతున్నాయంట్రా? సంతోషంతో టెన్షన్ గా ఉంది సార్. అలాగా సమరా, నువ్వు తీసుకో. నేను కదా నా భార్యకి తాడి కట్ట. ఎవరు తాడికి ఎందుకు? నీకు కావాల్సిన పెళ్లి అంతే. కట్టే ఎక్షంతలు. అన్నీ ప్రేక్షకున్నా పెళ్లి కొడుకున్నా. ఎవరైతే నీకు ఎదురా? నీకు కావాల్సిన పెళ్లి. ఇదిగో పెళ్లి అయిపోయింది. లేవండ్రా లగాన్ ఖాన్. ఎవరు తీసుకుని వెళ్ళిపో. వాళ్ళ ఆవిడేంటండి? మా ఆవిడ కదా. నీ ఆవిడ ఎలా అవుతాయా? నీ కాళ్ళు కడిగారా? లేదు. నువ్వు తాళి పెట్టి కట్టావా? లేదు. మీ ఆవిడ ఎలా అవుతుంది? అదేంట్రా? ఉదర పూచ్. అదేంటండి? అంటే ఐ డోంట్ నో. అరే లగాన్ లేజావు. శాస్త్రి అవ్వకవ్వక శక్తి పూర్తికి నాకు పెళ్లి అవుతుంటే నా పెళ్ళాన్ని ఇంకొకరితో పంపించేస్తావా? నిన్ను వేయించేస్తాను. గదిలోకొద్దు, గదిలోకొద్దు, సీమ శాస్త్రితో పెట్టుకోవద్దు. చీమల్ని నిలిపినట్టు నిలిపేస్తాం. అయ్యో బాబోయ్ సార్, మీరు పంతులా బ్రూస్లియా? ఈ మధ్య 2-3 చోట్ల బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అందుకని ఎక్సర్సైజ్ చేసి బాగా బాడీ పెంచాను అన్నమాట. అరే దట్ ఈస్ సింహశాస్త్రి.